కుటుంబ పాలన కల్వకుంట్ల ఫ్యామిలీ కేసీఆర్ దోచుకుందని చెప్పిన సన్నాసులు ఈరోజు వాళ్ళ కుటుంబాలే, ఈరోజు వాళ్ళ అన్నదమ్ములే అయ్యప్ప ట్రస్ట్ అని లేకుంటే అయ్యప్ప సొసైటీ పైనని పన్నులు వసూలు చేయడం. ఇది విచిత్రము. చేస్తే గీస్తే ముఖ్యమంత్రి చేయాలి, లేకుంటే రాష్ట్ర ప్రభుత్వం చేయాలి. అంతేగాని ఎవరు చేస్తున్నారయ్యా అంటే అన్నదమ్ములు చేసుకుంటున్నారు. ఇక్కడ సీఎం మినిస్టర్ ఎమ్మెల్యేతో సంబంధం లేదు. సీఎం యొక్క బంధువులై ఉంటే చాలు విచ్చలవిడి దందాలు, రియల్ ఎస్టేట్లు, ట్యాక్సులు వసూలు చేసుడు ఇది భారీగా కాంగ్రెస్ పార్టీలోని రెడ్ల రాజ్యంలో చోటు చేస్తూ ఉంటుంది. ఒకసారి ఆ ముచ్చటి పరిశీలిస్తే అయ్యప్ప సొసైటీలో తిరుపతి రెడ్డి ట్యాక్స్ 500 గజాల వరకు ఒక్కో స్లాబ్కు రూపాయలు 10 లక్షలు, 1000 గజాలకు రూపాయలు 18 లక్షల వసూలు. మాదాపూర్లో ఆఫీస్ పెట్టి దందాలు. తిరుపతి రెడ్డి ట్యాక్స్ గురించి అరకెప్పుడునే చెప్పిండు. తిరుపతి రెడ్డి అయ్యప్ప సొసైటీ మీద పడ్డాడు, కొండల రెడ్డి కొండల గుట్టల మీద పడ్డాడు. పేదల ఇండ్లకు ఒక న్యాయం, సీఎం అన్న తిరుపతి రెడ్డికి మరో న్యాయమా? ఎఫ్టీఎల్లో తిరుపతి రెడ్డి ఇల్లు ఉన్న ముట్టుకోరు. పేదోళ్ల ఇల్లు మీదకు బుల్డోజర్లు వస్తాయి. హైదరాబాద్ పేదలపై పగబట్టి కూల్చివేతలు. త్వరలోనే షేర్లింగపల్లిలో ఉప ఎన్నికలు. మంత్రి శ్రీధర్ బాబు అతివితేలితో మాట్లాడుతున్నారు. ఇండ్ల చుట్టూ తిరిగి కండువా కప్పిన సన్నాసి ఎవరు? పార్టీ మారినోళ్లకు లెక్కబెట్టి ప్రజలు బుద్ధి చెప్పాలి. షేర్లింగపల్లి కార్యకర్తలతో భేటీలో కేసీఆర్. ఇక అసలు ముచ్చట చూసుకుందాం. ఇక రేవంత్ రెడ్డి యొక్క తమ్ముడు తిరుపతి రెడ్డి అయ్యప్ప సొసైటీ మీద ఏం చేస్తా ఉన్నాడు? ఇక్కడ 1000 గజాల రూపాయలకు 18 లక్షల వసూలు, 500 గజాల వరకు ఒక్కో స్లాబ్కు 10 లక్షలు. ఇక్కడ 1000 గజాలకు రూపాయలు 18 లక్షల వసూలు. అన్న చూసుకుంటేనేమో ఇట్లా అయ్యప్ప సొసైటీ మీద పడుకుంటూ ట్యాక్స్ వసూలు చేస్తారు. సపరేట్గా ఒక బ్రాంచ్ ఓపెన్ చేసి ఏదో గవర్నమెంట్ సొసైటీ అన్నట్టు సపరేట్గా బ్రాంచ్ ఓపెన్ చేసి డబ్బులు గుంజుతా ఉన్నాడు. కానీ దీని గురించి మీడియా మాట్లాడదు. ఇంకోటి, ఇక తమ్ముడు కొండరెడ్డి చూసుకుంటే కొండల గుట్టల మీద ఆయన పడి మోజులు పడతా ఉన్నాడు. ఆడ కొండలు గుట్టలు పడితే దాన్ని కుమ్మేయడము, కొండను పిండి చేయాలి. పిండి చేసి కింద వెళ్ళిన భూముల్ని రియల్ ఎస్టేట్ దందాల కింద చేసేసి అమ్మేయాలి. ఈ విధంగా అన్నదమ్ముల జోరు జరగ సాగుతూ ఉంది రాజకీయాలు. అన్నేమో పైన కూర్చుంటే తమ్ముళ్ళ కింద సపరేట్గా బ్రాంచ్లు ఓపెన్ చేసి కబ్జాలు, భూదందాలు, రియల్ ఎస్టేట్ ఇవన్నీ నడుపుకుంటా ఉంటారు. కానీ ఇక్కడ మనకు అవపడదు. ఇక కుటుంబ పాలన కల్వకుంట్ల ఫ్యామిలీ అని ఆ రోజు కూసిన కారు కూతలు ఈరోజు రెడ్ల పాలన, రెడ్ల తమ్ముళ్ళు, రెడ్ల అన్నదమ్ముళ్ళు ఈ విధంగా భూదందాలు చేస్తూ ఉన్నారని ఎవరు మాట్లాడరు. ఎందుకంటే ఇది ప్రజాపాలన కాబట్టి ఈ విధంగా జోరుదార్ దందాలు చేస్తూ ఉన్నారు. ఎవరైనా మాట్లాడతారు దీని గురించి? తీర్మార్ మాలి గారు కానీ లేకుంటే తొత్తు మీడియాలు, సోకాలు మీడియాలు ఏవైతే ఉన్నాయో అవి మనం మాట్లాడతాయి. ఎప్పుడు మాట్లాడాయి? ఎందుకు మాట్లాడాయి అంటే తెలుసు కదా. కాబట్టి ప్రజలు మీకు కూడా అర్థం కావాలి. కుటుంబ పాలన అనేది ఇక్కడ ఏవైతే రెడ్ల రాజ్యం ఏర్పడిందో వాళ్ళ బంధుమిత్రులు, వాళ్ళ సహోదరులకే ఇది మహోన్నతమైన పదవులు చేకూరుస్తున్నాయి. అన్న చూసుకుంటేనేమో బ్రాంచ్ ఓపెన్ చేసుకుంటూ వసూలు చేసుకుంటాడు. తమ్ముడు చూసుకుంటేనేమో ఎక్కడ కొండరెడ్డి కొండలో పడితే ఆడ పిండి చేసేస్తాడు. గాముచ్చట్లని పక్కన పెడితే ఇక పేదల ఇండ్లను క్షణంలో కూల్చేస్తున్నారు రేవంత్ సర్కారు. దీనిపైన వాళ్ళ మీడియాల మీద ఫోకస్ వాళ్ళ మీడియాలో ఏ విధంగా ప్రచారం చేస్తూ ఉన్నారంటే ఎఫ్టీఎల్ రావాలి, ఎఫ్టీఎల్లో ఏవైతే అక్రమ కట్టడాలు ఉన్నాయో వారిని కూల్చడం వల్ల ఈ సిటీస్ మునిగిపోకుండా ఉంటాయని సొల్లు కబుర్లు చెప్తా ఉన్నాడు. మరి నీకు నిజంగానే చిత్తశుద్ధి ఉంటే నువ్వు నిజంగానే ముఖ్యమంత్రి పదవి నీకు డబ్బులు ఏ విధంగా చంపాలని కొత్త ప్లాన్ హైడ్రా అని నువ్వు స్టార్టించావు తప్ప ఇక్కడ ఏం లేదు. పెద్ద బిల్డింగ్లు కూల్చలేకపోయినావు. మరి మీ అన్నకు నువ్వు హైడ్రా అని పేరు చెప్పి వాళ్ళకేమో నోటీసులు ఇచ్చి ఇప్పటిదాకా వాళ్ళ ఇంట్లోనే అట్నే ఆపుతావు. కానీ పక్కన పేదవాళ్ళ ఇల్లు మాత్రం కూల్చేస్తావు. ఇది వ్యవహారము. పేదోళ్ళ ఇల్లు రూపాయి కూడబెట్టుకొని లక్షల్లో కట్టుకున్న ఇల్లు అవి క్షణంలో కూల్చేస్తుంది. ఇప్పుడు అదేవిధంగా వాళ్ళకు క్షణాల్లోనే ఇంద్రమ ఇల్లు ఇవ్వడానికి ప్రయత్నం చేయి. నువ్వు 3 రంగుల ఉద్యమకారుడు జెండా నాయకుడేమో మరి చేయాలి కదా, పదవేదో చేయాలి, ఆ పనిదో చేయాలి. ఇంద్రమ ఇండ్లు ఇవ్వాలి, వారికి ఏ సామాన్ల నష్టపరిహారం జరిగాయో దానికి కూడా మీరు ఇచ్చుకోవాలి. నీ ఇంట్లో నీ కూతురు కూడా అదే విధంగా అక్కడ ఇల్లు కట్టుకొని ఉంటే క్షణాలు రాత్రి అదే విధంగా బుల్డోజర్ వచ్చి కూల్చేస్తే నువ్వు చూసుకుంటా ఊరుకుంటావా? రేవంత్ రెడ్డి చూసుకుంటా ఊరుకుంటావా? పేదల యొక్క ఆర్తనాదాలు, వాళ్ళ యొక్క ఉసురు తగిలి నువ్వు సర్వనాశనం అయిపోతావు. వారి పాపాల దాకా నీకు సర్వ రోగాలు అంటుకుంటాయి, నీకన్ని దరిద్రాలు చుట్టుకుంటాయి. ఇటువంటి దౌర్భాగ్యమైన నాయకుడు ఎన్నుకున్నాడు. తెలంగాణ రాష్ట్రంలో ఇవన్నీ చూసి మాకు సిగ్గనిపించట్లేదు. నీలాంటిని చూసి
మళ్ళీ ఇంకొకసారి ఉద్యమం స్టార్ట్ చేసి నిన్ను బట్టలోడు తీసి ఊరికే రోజులు ఎప్పుడు వస్తాయని ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే ఉద్యమాల పురిటిగడ్డ ఇది. ఏడ్చుకుంటా కూర్చునే సింపతి రోజులు కాదు. ఉద్యమాల స్ఫూర్తి గల తెలంగాణ గడ్డలో నీయంటి అరాచకమైన నాటకాల్ని తురమడానికి మరి కొన్ని రోజుల్లో ముందుకు వస్తాం, బరాబర్ వస్తాం. ఎట్లా వస్తామంటే ఈ రోజును ఏదైతే ఇక్కడ ఇంకోటి అంటే ఉన్నాడు మంత్రి శ్రీధర్ బాబు, అసలు మంత్రి పని కాదు, వాచ్మెన్ ఇచ్చిన గొప్ప ఆయనకు నాకు తెలిసి. ఇక్కడ ఇండ్లు జుట్టి జరిగి కండువా కప్పిన సన్యాసులకు 10,000 ఇస్తారు. ఇక ఒక స్లాబ్కి అంటే ఏ విధంగా అంటే 500 గజాల ఒక్కో స్లాబ్కి 10 లక్షలు వస్తువులంటే ఏంది? వీళ్ళ దందాలు ఇంతకు ముందే అనుకున్నాం, అసలు దందాలు ఇప్పుడు నుండి సాగుతున్నాయి. అంటే వీళ్ళకు పదవుల కోసం అన్న ముందుండాలి, రైఫిల్ రాజుల లెక్క వీళ్ళు వెనక ఉండాలి. అసలు బాగోతాలు ఇది ప్రజలారా. ఆడ సీఎం అయిన ఉంటే అన్నదమ్ముల దందాలు జోర్జా సాగుతూ ఉన్నాయి. దీని గురించి నేను చెప్తున్నా, మీరు ఈ వీడియో చూసిన తర్వాత అన్ని వీడియోలు చూడండి. ఈ భూదందాల గురించి కానీ ఈ కోట్ల స్కామ్ గురించి కానీ ఎవరైనా ఒక్కడు పేపర్లు రాసుడు కానీ ఆ వీడియోలు వచ్చుడు కానీ ఏమైనా ఉంటే చూడండి. బరాబర్ చెప్తున్నా, ఈయనంతా దొంగ సన్నాసులు ఎక్కడ లేరు. ఇక